పుంగనూరు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది దాడులు, దౌర్జన్యాలు. ఈ నియోజకవర్గం వైకాపా నేతల అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రతిపక్షాలకు అక్కడ ప్రచారం చేసే స్వేచ్ఛ కూడా లేదు. ప్రచార రథాలు తగలబెట్టడం, కార్యకర్తలపై దాడులతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అడిగేవారు లేరని, అడ్డుకునేవారు రారని మంత్రి పెద్దిరెడ్డి అండతో వైకాపా మోకలు రెచ్చిపోతున్నాయి. అరాచకాలతోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పెద్దిరెడ్డి మార్క్ రాజకీయాలు ఈ ఎన్నికల్లో బూమరాంగ్ అయ్యేలా ఉన్నాయి. ఇన్నాళ్లు అడ్డదారుల్లో గెలిచిన పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తీసుకువచ్చింది ఈసీ. దీంతో పాటు తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కూడా గట్టి పోటీ ఇవ్వడంతో పెద్దిరెడ్డి గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు కాకరేపుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న పుంగనూరు నియోజకవర్గం పునర్విభజనతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని పులిచెర్ల, పీలేరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల, సదుం మండలాలను కలిపి 6 మండలాలతో పుంగనూరు నియోజకవర్గం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు పీలేరు నుంచి పోటీ చేస్తోన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పుంగనూరుకు మకాం మార్చారు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి వరుస విజయాలు సాధించారు. కాంగ్రెస్ కు పట్టున్న మండలాలతో పాటు తన సొంత మండలం సదుం పుంగనూరులోకి రావడంతో నియోజకవర్గం మారినా పెద్దిరెడ్డి తిరుగులేని నేతగా ఎదిగారు. సంప్రదాయ కాంగ్రెస్ ఓట్లు వైకాపాకు మారడంతో ఇక్కడ కూడా హవా కొనసాగిస్తున్నారు. పుంగనూరును జగన్ తనకే రాసిచ్చినట్లు ఇక్కడ తిష్ట వేశారు. పెద్దాయనగా చెలామణి అవుతూ ఆయన చెయ్యని అవినీతి లేదు, దందా లేదు. ప్రకృతి సంపదను కొల్లగొట్టడం, పాడి రైతుల నుంచి పిండుకోవడం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇంతేకాదు నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసిన పెద్దిరెడ్డి తన దౌర్జన్యాలకు పుంగనూరును అడ్డాగా చేసుకున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడి చేసి పోలింగ్కు ముందే మానసికంగా దెబ్బతీయడం, దొంగ ఓట్ల అక్రమాలతో విజయాలు సాధించారన్న ఆరోపణలు ఉన్నాయి. తన మార్క్ రాజకీయాల్లో భాగంగా కొన్ని రోజుల క్రితం బీసీవైపీ నేత రామచంద్ర యాదవ్ పై దాడి చేసి విపక్ష పార్టీలను బెదరగొట్టడానికి చేసిన కుట్ర విఫలమైంది. పుంగనూరు నియోజకవర్గం హింసాత్మక సంఘటనలకు కేంద్ర బిందువైందని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేదంటూ విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అదనపు బలగాలను రంగంలోకి దించింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో కలవరపాటు మొదలైంది. తన సొంత మండలం సదుంతో పాటు పుంగనూరు పట్టణం, గ్రామీణ మండలాల్లో ఇంతకాలం అనుచరులతో సాగించిన దొంగ ఓట్ల దందా ఇక వీలు కాదని ఆందోళన చెందుతున్నారు. వరుసగా 3 విజయాలు సాధించిన పెద్దిరెడ్డి ప్రస్తుతం ఎదురీదుతున్నారు. పెద్దిరెడ్డి అరాచకాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారాయి. తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు. మంత్రి అవినీతిని ప్రజల్లో ఎండగడుతున్నారు. పొత్తు కూడా ఈయనకు కలిసొచ్చే అంశం. కూటమి నేతలు సమన్వయంతో ముందుకెళ్తూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం తరచూ పుంగనూరులో సభలు పెడుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. పెద్దిరెడ్డి పాపం పండిందని, ఓటమి తథ్యమని కూటమి నేతలు చెబుతున్నారు. మద్య మాఫియా నీకే, అన్ని మాఫియాలు నీకే, కానీ రైతులు బతికేది పాలతో. కనీసం పాలది కూడా వాళ్ళ రక్తం తాగేస్తాడు. మామిడికాయలు వదలవు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాయల పైన విసిగిపోయినారు. ఎక్కడ చూసినా ప్రతిపక్షాల మీద కేసులు, దౌర్జన్యాలు, మాట్లాడే అర్హత లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఏమన్నా మాట్లాడతారంటే పోలీసులు, ప్రజలు మాట్లాడాలన్నా పోలీసులు వెంబడిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో పూర్తిగా నిర్ణయించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి పంపించకపోతే ఈ నియోజకవర్గంలో మనకు బతుకుదిరవే కష్టము. ఎక్కడైనా లేదంటే ఈసారి ఇంకా వలసపోవాల్సిన పరిస్థితికి వచ్చి ప్రజలు ఉండారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితులు మారిపోతుండటాన్ని గమనించిన మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగానే తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. ఎన్ని చేసినా పెద్దిరెడ్డికి ఈసారి గెలుపు కష్టమేనని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.